ధనములో కాదు, దీనత్వములో ధన్యత ఉంది. క్రీస్తునందు ప్రియులారా, లూకాసు వార్తలో 16వ అధ్యాయం 19వ వచనము నుండి 31వ వచనములో ధనవంతుడు పేద లాజరు అనే ఉపమానమును యేసుక్రీస్తు బోధించాడు. కేవలం సంపదల గురించి, పేదరికం గురించి యేసు మాట్లాడడం లేదు. మన హృదయ వైఖరిని యేసు ఎత్తి చూపుచున్నాడు. ప్రస్తుత మన జీవిత వైఖరి, మన మరణానంతరము దాని ఫలితము ఎలా ఉండబోతుందో యేసు హెచ్చరికగా చెప్పాడు. ధనవంతులమై ఉండి ఉదాసీనంగా ఉండడాన్ని యేసు ఖండించాడు. లాజరుకు సహాయం చేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నప్పటికీ సహాయం నిరాకరించాడు. కనికరము లేని వాడిగా తోటివారి కష్టాలను చూస్తూ నిర్లక్ష్యంగా ఉన్నాడు. దేవుని ప్రేమించడం అంటే తోటివారిని ప్రేమించడం అనే అంతరార్థాన్ని మరిచిపోయాడు. ప్రియులారా, దేవుని నమ్మకుండా సంపదను ధనవంతుడు నమ్మాడు. మనం స్వయం సమృద్ధిని పొందినప్పుడు, సుఖమైన అంతస్తుకు చేరుకున్న తర్వాత దేవుని మరిచిపోవడం, తోటి మనిషి అవసరాలలో నిర్లక్ష్యంగా ఉండడం, జవాబుదారీతనం లోపించడం మనం చేసే పాపముగా పరిగణింపబడుతుంది. ఈ లోకములో ఎక్కువ మంది తాత్కాలికమైన సేఫ్టీ, సెక్యూరిటీలపై ఆధారపడుచున్నారు. దేవుని నమ్మి ఆయన కృపపై ఆధారపడడం లేదు. ఏటి ఒడ్డున నాటబడిన చెట్ల వలె పచ్చగా ఉండాలంటే దేవుని నమ్మాలి. ఆయన కృపపై ఆధారపడాలి. విశ్వాసులలో దైవ ప్రేమను పెంపొందించుకోవాలి. తోటి మనిషికి మనకు మధ్య అన్యోన్య బంధాన్ని కలిగి ఉండాలి. పేదలను, అనాథలను, బలహీనులను ఆదరించాలి. ప్రతిరోజు ఎంతోమంది లాజరులు మన కళ్ళ ముందు కనిపిస్తారు. వారికి మన హృదయ ద్వారాలు మూసివేస్తే పరలోక ద్వారాలు మనకి మూయబడతాయి. ప్రియులారా, ధనములో ధన్యత లేదు, దీనత్వములోనే ధన్యత ఉంది. దేవునికి లోబడు జీవించేవారే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. ధన్యమైన జీవితాన్ని దేవుడు వారికి బహుకరిస్తాడు. కనికరముతో మన జీవితాలు స్పందిస్తే దేవుడు మనపై కనికరం చూపుతాడు. పరలోక ఒడిలోనే మన జీవితం శాశ్వతం అని గుర్తించుదాం. ఓ ప్రభువా, నిత్యము మమ్ము మీ పరిశుద్ధ సంరక్షణలో కాపాడండి. నిన్నే ప్రేమిస్తున్నాము, నిన్నే నమ్ముచున్నాము. నీకై మా జీవితాలను సంసిద్ధపరచుకుంటున్నాము. మమ్ము సంరక్షించి మీ పవిత్ర ప్రేమలో భద్రపరచండి. ఆమేన్. దేవుని కృపావరాలు సమృద్ధిగా మనందరికీ లభించునుగాక. ఆమేన్.